ప్రాబ్లం ఏమి లేదు కానీ దిగడం కష్టం. ఇక్కడికి వెళ్ళబోతున్నాం గాయస్. చూడండి లిటరల్లీ ఒక ఇద్దరు కనిపిస్తున్నారు కదా. అరే ఇందులో కనిపిస్తున్నారు చూడరా రే. గణేష్ చూడు ఇక్కడ. ఓరా కనిపిస్తారు ఎట్రా. అదిగో ఎక్కతున్నాడు కనుక మంకీయా లేకపోతే మనిషే రాడు అంతలాగా ఉంటాయి. అదిగో ఓ నాయన కష్టపడుతున్నారా ఇది గాయస్. హాయ్ దొరకదంట పొరపాటు డిలీట్ మోటో బ్లాగ్స్. హాయ్ చెప్పు ఫస్ట్. ఒక్కసారి ఎంట్రీ అయిపోయింది. దోమలు అదరింగ్స్ అమ్మ మామూలుగా రావట్లేదు స్టార్టింగ్ లో. ఇది షేర్ చేసినట్టు సరిపోతుంది. హీట్రోప్ చేస్తాను ఒకటే వాడదాంరా. అది అయిపోయి తీద్దాం. ఛార్జింగ్ చేస్తావు అమ్మ. చూడండి ఎంత దమ్ముంది. కింద తాగి రావాలి. నా పేరు ఆనంద్ విహారీ. ఇది కూడా తీయనా చేయాలంటున్నాయి. జూమ్ చేయ. ఓకే కోతి బొమ్మ ఆర్డర్ తీస్తారు ఇక్కడ. కరపట్టుకోరా నాయన. మంకీ అటాక్ జరుగుతుంటుంది కానీ జాగ్రత్తగా ఉండండి. ఓకేనా. ఇక్కడ నుంచి అక్కడికి వాయిసాలు వెళ్తారా. మైక్ పెట్టావా ఆపలు తీసండి. నీకు మనసులే కనబడరు గుడ్డు పోగా. ఇదైతే హైలైట్. డార్లింగ్ వ్యూ అయితే ఎక్సలెంట్. ఇప్పుడు ఒక 25% హైట్లో ఎక్కేసాను. ఇంకా ఎంత దూరం ఉంది. సగం వరకు అయితే వచ్చాం. 25% రీచ్ వచ్చిన షాప్ ఉంది చూడండి. మీకు కానీ ఛాయ్ దొరకదు. ఛాయ్ బయట ఆ టెంపుల్ ఉంటుంది కదా, ఆ విలేజ్లోనే తాగిసి రావాలి. బాయ్ ఛాయ్ హే థింగ్స్ యూస్ చూసారా. అక్కడి నుంచి వచ్చాం మనం. ఆటో ఉందిగా అక్కడి నుంచి. ఇక్కడ అయితే కొద్దిగా ఉన్న స్టెప్స్ కానీ దిగడం దోలు తిరిగిపోదు గాయస్. వాటర్ బాటిల్ ఇచ్చేసారు. వెయిట్ అంటే తగ్గుతుందంట. రిప్పుగాడు ఎక్కలేకపోతున్నాడు. సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. ఇలా షార్ట్ కట్ రా. ఇలాగా తక్కువ ఉందిరా. చలో తరుణ్ నువ్వు కూడా యానిమల్ ఇదే కదరా. ప్రాబ్లం ఏంటి ఉండదురా. బరంపురం అనాలి. హోల్డింగ్ కి కర్రలు ఇలా తయారు చేసుకోండి. ఈ కొమ్మలన్నీ పీకి వేరుగెలుస్తూ తయారు చేయాలి. అమ్మా ఇవే మనకి బాగా యూజ్ అవుతాయి. లేకపోతే మనకి యూజ్ చేస్తాయి కోతులు. అంతే కదా. మనిషికి మహిళ వెళ్ళగలుగుతామంటావా? నడుచుకొని వెళ్దాం. అదే 0 degrees to 30, 32, 40, 42, 50, 50 అలా 60, 70 వరకు వచ్చేసాము. నెక్స్ట్ టాప్ లో 80 degrees ఉంది. పోనీ 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ కాదు. మళ్ళీ కర్ర ముఖ్యం బిగులు. ఇప్పటికే పిండి కారిపోయింది.
ప్రోటీన్ ఇది ఎలా తీస్తారు చూడాలి. జస్ట్ ఒక సింగిల్ మ్యాగీ 50 రూపీస్. నేను ఆర్డర్ చెప్తే వాళ్ళు తినేస్తున్నారు అలా ఒకటి సిగ్గులేని కుక్కలు. ఏమో భయం వేస్తుంది ఎక్కుతానా లేదనేది. చూస్తున్నాగా దుర్గా బందర్, అనాజీరి, బస్కరాడ్, అఫ్ఘాన్ నవరా, వాంగేరి ఫోర్ట్, డ్యామ్ అంట అదేదో డ్యామ్, దుర్గా బందర్, వాటర్ ఫాల్. నాకే అయింది కానీ సాల్ట్ ఎక్కువ వేసేసాడు అందులో. టూ రిస్కీ మ్యాన్. వావ్, అది చూడండి రా సింగిల్ది ఎలాగుందో. ఏది కౌస్ కౌస్ ఆవులు. కోసం రిప్పు హరన్ రెడ్డి స్టిల్స్ పోజ్. పిల్లలు చూస్తున్నారా, ఇంకొక ఇద్దరు ఉన్నారు ఈ షాపులు. ఎక్కడం పెద్ద ప్రాబ్లం ఏమి లేదు కానీ దిగడం కష్టం. అందులోని ఎక్కడ పోతున్నాయి. వ్యవసాయం అన్ని విలేజ్ చిన్న చిన్న పొలాలు లెవెల్ చేసుకుని వ్యవసాయం చేస్తున్నారు. ఎలా ఉందో వ్యూ కామెంట్లో కామెంట్ చేయండి. వీడియో తీసినప్పుడు ఏంట్రా బూతులు కూతురా బ్రో ఏంటి కూడా ఉంచుకోండి బ్రో. హైదరాబాద్ వాడు హైదరాబాద్. అట్టపూర్ అల్లుడు, అట్టపూర్ అల్లుడు, అట్టపూర్ అల్లుడు. అరుణ్ గారు వాళ్ళు అడగలేదండి. నాయన కింద నుంచి వచ్చాము. ఫైనల్లీ బట్టలు డెస్టినేషన్ క్రేజీ ఉండే బ్రో. ఇక్కడ ఎక్కుతున్నా బ్రో. అయితే చూడండి గాయస్, షేకింగ్ అవుతుంది ఎలా ఎక్కాను అనేది. ఇక్కడ నుంచి మన వాళ్ళు గణేష్ గను చూస్తున్నారు కదా ఎలా వచ్చా. గణేష్ గారు సూపర్ రా. టర్నింగ్స్ మొత్తానికి ఎక్కాము. పూర్తిగా ఇంకా ఒకటి ఉంది గుడి, అక్కడికి వెళ్ళాలి. 70% కంప్లీట్ అయింది. 75% మొత్తం గులాబ్ జాములు గడగలు ఆడిపోతాయి. గణేష్ ఫోటోగ్రాఫరు ఫోటో తీసుకున్న ఆయన రిప్పు మారడా మారడా ఏదైనా కిచ్చులో దిలీప్. నిజంగా వాటర్ స్టోరేజ్ కోసం ఇలా పెట్టారు. అంటే సైనికులకి అండ్ అందరికీ, నెక్స్ట్ యానిమల్స్ కోసం, మెయిన్ సోల్జర్స్ కోసం ఉంటుంది. రాయేసి చూడండి. కాదు ఇంకెక్కువ. అది వెళ్ళిపోయింది చప్పమని.
ఈయన యూట్యూబర్ ఇందులోనా లోపల అది గ్యాప్ ఉంది కదా ఆయిల్ పెట్టాలి, ఎందుకంటే మనం ఏమనుకున్నా నెరవేరితే పక్కకి వెళ్ళండి రా. డార్లింగ్ స్తన్గడ్ ఏం చేశాడంటే ఎక్కుతున్నప్పుడు ఆడ జోబీలో బిస్కెట్ ప్యాకెట్ ఉన్నావు, అవేమో కోతులు వచ్చేస్తున్నాయని నా మీదకి విసిరేశాడు. నేను నా బూతులు తిట్టాను, మొత్తం నేను ఎక్కనని మరి డిసైడ్ అయిపోయాను. మళ్ళీ కాంప్రమైజ్ అయ్యి ఎక్కాను డార్లింగ్స్. ఎక్కుతున్నప్పుడు అయితే కోతులు అయితే జోబులు చెక్ చేస్తున్నాయి, లాగుతున్నాయి, ఏం లేవు అని జోబులకి చల్లగా ఉన్నాయని గట్టి కొట్టి చూపిస్తే అప్పుడు కాంప్రమైజ్ అయ్యాయి కోతులు కూడా. ఎక్కుతున్నప్పుడు దిగుతున్నప్పుడు చాలా డేంజరస్. ఫోన్లు కూడా లాగేసి పైనుంచి కిందకి పడేస్తాయి. నేను ప్రీవియస్ వీడియోస్ చూశాను ఇంటికి వెళ్ళిన తర్వాత. ఇది రైనీ సీజన్లో మరీ డేంజర్ఫుల్. ఇది ఎక్కడ ఉందంటే హరహర ఫోర్ట్, మహారాష్ట్ర, నాసిక్ త్రయంబకేశ్వర టెంపుల్ దగ్గర నుంచి దగ్గర 1 hour జర్నీ ఉంటుంది. నెక్స్ట్ లోనావాలా ట్రిప్ కూడా వేసాము, అక్కడ చూపిస్తా ఎలా వెళ్ళాము ఎలా తిరిగాము అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇక్కడ అయితే పప్పుబాయి నెంబర్ పెడుతున్నా, కాంటాక్ట్ అవ్వండి. పప్పుబాయి శివలింగం ఓం నమ శివాయ అంటున్నాడు. కుళ్ళు ಒಂದು ಶಾಟ್ ಮಾದ್ರಿ సూపర్ రా వ్యూ. ఓకే, సైకోయిజం పీక్స్ లో ఉంది వీళ్ళకి. మనుషులు బతుకుతారా సస్తారా అని కూడా తెలియట్లేదు. మొత్తానికి అవుట్ అయిపోయాం. ఇంకా కిందకి దిగాలి, పెద్ద టాస్క్. దిగండి మీరు దిగండి, నేను ఇంక మెల్లికి వస్తున్నా కదా. చూసావా ఆ రోజు పొలంలో ఆడెవరితో చూపించావు, నా లైఫ్ రివర్స్ అయిపోయింది. ఈడు ముందు పడిపోయాడు. మొత్తానికి కంప్లీట్ అయిపోయింది. టైం కూడా 6 అయిపోతుంది, అరౌండ్ 6:05. మళ్ళీ లైట్ ఫెయిల్ అయిపోద్దని టాప్లోకి ఎక్కలేదు, లేకపోతే ఎక్కేవాళ్ళం. కోతులు అయితే రచ్చ ఏం లేదు అని అంటున్నాను నేనైతే. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్స్ లాస్ట్ వరకు చూసినందుకు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.